ప్రతి కిలోమీటర్కు 27 ప్రాణాలు బలైపోతున్నాయి. యుక్రెయిన్పై యుద్ధంలో రష్యా ఓ అడుగు ముందుకేసే ప్రతిసారి ఒక పల్లె శ్మశానంగా మారుతోంది. ఒక్క 2024లోనే 45,287 మంది రష్యా సైనికులు మరణించారు. కేవలం 3 నెలల సమయంలోనే 11,678 మంది రష్యన్ సైనికులు నేలరాలారు. ఇది యుద్ధం మొదలైన మొదటి ఏడాదితో పోల్చితే మూడింతలు ఎక్కువ. అయినా రష్యా బలగాలు వెనక్కి తగ్గడం లేదు. అధ్యక్షుడు పుతిన్ వారిని అంతకంతకు ముందుకు నెడుతూనే ఉన్నారు. యుక్రెయిన్ గడ్డపై డాన్బాస్ ప్రాంతాల స్వాధీనం కోసం పంతం పట్టిన పుతిన్ తమ సైనికులు చనిపోతున్నా కనీసం మరో మాట ఆలోచించడం లేదు. అసలు ఇంత నరమేధం ఎందుకు? రక్తపాతంతో కూడిన యుద్ధ విజయాలు అసలు నిజంగా గెలుపులేనా? యుక్రెయిన్పై గెలవాలని తపనలో రష్యా ఓడిపోతోందా? 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి మొదటి ఏడాదిలో రష్యా 17,890 సైనికులను కోల్పోయింది. ఆ సంఖ్య 2023లో 37,633కి పెరిగింది. కానీ 2024లో రక్తపాతం ఊహించలేనంతగా పెరిగింది. ఏ నేలకైనా మినహాయింపు లేకుండా మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క 2024లోనే 45,287 మంది రష్యా సైనికులు మరణించారు. అయితే ఇదంతా అధికారిక లెక్కలు మాత్రమే. కొన్ని మీడియా నివేదికల ప్రకారం యుద్ధంలో చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య 1,64,223 నుంచి 2,37,211 మధ్యలో ఉంది. ఇటు డాన్బాస్ ప్రాంతాల్లో పోరాడిన దళాలను కలిపితే మరణాల సంఖ్య 1,85,000 నుంచి 2,60,700 వరకు చేరవచ్చని అంచనా. ఇటు యుక్రెయిన్ గడ్డపై రష్యా సాధించిన పట్టుకు చనిపోయిన సైనికుల సంఖ్యకు అసలు పొంతనలేదు. 2024 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు హెడ్లార్ అనే లాజిస్టిక్ హబ్ కోసం రష్యా సైనికులు తీవ్రంగా శ్రమించారు. మొత్తం 2,356 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించారు. ఇదంతా వినడానికి బాగానే అనిపిస్తున్నా ఈ ఒక్క లాజిస్టిక్ హబ్ కోసం 11,000 మంది మరణించారు. 2024 చివరికి హెడ్లార్ ప్రాంతంలో రష్యా 4,168 చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకుంది. కానీ ప్రతి చదరపు కిలోమీటర్ వెనుక సగటున 27 మంది రష్యన్ సైనికులు మరణించారు. అదీ కాకుండా ఆగస్టు 2024లో యుక్రెయిన్ ఆకస్మికంగా రష్యా సరిహద్దుల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఒక్క కుర్క్ ప్రాంతంలోనే వారం వ్యవధిలో 1,226 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు వరుస పెట్టి సైనికులు కోల్పోతున్నా పుతిన్ మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్ను ఆపలేదు. 2024 సెప్టెంబరు నాటికి రష్యా సైనిక రిక్రూట్మెంట్ గణనీయంగా పెరిగింది. మృతుల సంఖ్య కంటే ఎక్కువగా కొత్త సైనికులు చేరుతున్నారు. ఒక్కో ఒప్పందానికి లక్షల రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో మొదటి చెల్లింపు ఒక్కసారిగా నెల జీతం కంటే 30 రెట్లు ఎక్కువ ఇచ్చింది రష్యా. సైన్యంలో చేరిన ప్రతి నలుగురిలో 3 గ్రామీణ ప్రాంతాల వాళ్ళున్నారు. వారిలో 38% మందికి కనీస యుద్ధ అనుభవం లేదు. వుఫా ప్రాంతంలో సగటు జీతానికి 34 రెట్లు అధికంగా డబ్బులు ఇచ్చి మరీ సైనికులను రష్యా రిక్రూట్ చేసుకుంది. ఎందరో వలస కార్మికులు, నిరుద్యోగ యువకులు సైన్యంలో చేరారు. కొందరు జైలు శిక్షల నుంచి తప్పించుకోవడానికి, మరికొందరు ఆకలి బాధలు తట్టుకోలేక ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు యుద్ధంలో చనిపోతున్నది ఎక్కువగా అలాంటి వాళ్లే. కొత్తగా చేరిన వారిని కేవలం 10 నుంచి 14 రోజుల్లోనే ఫ్రంట్ లైన్కు పంపించడంతో వాళ్ల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ఇలా ఇప్పటికీ లక్షల మంది రష్యన్ సైనికులు మట్టిలో కలిసిపోయారు. అసలు నిజంగా ఇది గెలుపా లేదా పరాభవమా? ఏమో పుతిన్నే ఆలోచించుకోవాలని చెబుతున్నారు విశ్లేషకులు. యుద్ధం న్యాయంగా ఉందా, అన్యాయంగా జరుగుతుందా అన్నది పక్కన పెడితే పుతిన్ నడుచుకుంటున్న విధానం మాత్రం అమానవీయం. ఒక దేశాన్ని గెలవాలనే అహం కోసం ఎన్నో జీవితాలను బలి తీసుకోవడం అత్యంత విషాదంగా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే యుక్రెయిన్పై యుద్ధంలో రష్యా కేవలం సైనికులను మాత్రమే కోల్పోవడం లేదు, మానవత్వాన్ని ఘోరంగా చంపేస్తోంది.